హాయ్ అండి. నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన రాగదీపం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 4 వినేద్దామండి. మిస్ కోమల బిఏ ఆ రోజు హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన యువతిని మీనాక్షమ్మకు పరిచయం చేసి మీనాక్షమ్మను కోమలకు పరిచయం చేశాడు కాంతారావు. నమస్కారం అండి, వినయంగా చేతులు జోడించింది కోమల. మీనాక్షమ్మ నకసిక పర్యంతరం వీక్షిస్తున్నట్టుగా చూసి కూర్చో అమ్మాయి అంది. తెలుగు ఇంగ్లీష్ రెండూ చెప్పగలవా? అదేం ప్రశ్నండి, నేను తెలుగు యువతిని, బిఏ పాస్ అయ్యాను చిన్నగా నవ్వింది కోమల. నువ్విక్కడ చదువు చెప్పాల్సింది ఇద్దరికి. అంతలో ఉష చెయ్యి పట్టుకుని అత్తయ్య అంటూ ఏదో అడగడానికి వచ్చిన రేణు సందేహంగా ఆగిపోయి హాల్లో అత్తగారితో మాట్లాడుతున్న యువతిని ప్రశ్నార్థకంగా చూసింది. వీరే నీ శిష్యులు. ఈ పాప ఉషాకుమారి, నా మనవరాలు. ఇంగ్లీష్ చెప్పాలి. ఈమె నా కోడలు రేణుకాదేవి. తెలుగు ఇంగ్లీష్ రెండూ చెప్పాలి. అతి సాదా దుస్తుల్లో ఒంటి మీద పిసమెత్తు బంగారం లేకుండా మెడలో పసుపు తాడుతో ఉన్న జమీందారిని కోడల్ని ఆశ్చర్యంగా తిలకించసాగింది కోమల. ఇంచుమించు తన ఈడున్న ఈ శిష్యురాలికి తెలుగు ఇంగ్లీష్ చెప్పాలట. కోమల ఇబ్బందిగా సోఫాలో కదిలింది. ముందుగా ఈ సంగతి తెలియని రేణు అత్తగారిని లోపలికి తీసుకుపోయి, నాకీ వయసులో చదివేమిటత్తయ్యా? నేను చిన్నప్పుడు ఓనమాలు కూడా దిద్దలేదు. ఇప్పుడు పలకా బలపం తీసుకుని దిద్దుతూ కూర్చోవాలా? అడిగింది కంగారుగా. చదువుకి వయసుకి సంబంధం లేదమ్మా. ఏ వయసులోనైనా సరస్వతీదేవి కృప సంపాదించుకోవడానికి కృషి చెయ్యొచ్చు. పోతే నీకు చదువు రావడం ఎంతో అవసరం. సుధా బాహ్య వ్యవహారాలేవి పట్టించుకోవడం మానేశాడు. ఎస్టేట్ వ్యవహారాలు పూర్తిగా నౌకర్లపైన, గుమస్తాలపైన వదిలేస్తే ఎప్పటికైనా ముప్పే. యజమాని సొంతంగా చూసుకోకపోతే ఎస్టేట్ క్రమక్రమంగా మింగేసేవాళ్ళు చాలామంది తయారవుతారు. రేణు షాక్ తిన్నట్టుగా అయింది. నాకు చదువు నేర్పి నాకు ఈ ఎస్టేట్ వ్యవహారాలన్నీ అప్పగించాలనుకోవడంలో మీ ఉద్దేశం ఏమిటత్తయ్యా? మీ కొడుకు ఇక ఎప్పటికీ ఇంటికి తిరిగిరాడనే నిశ్చయానికి వచ్చేశారా? వచ్చినా ఆయన్ని ఓ మూలను కూర్చోబెట్టి నా చేత ఆడరాజ్యం చేయిద్దామనుకుంటున్నారా? చదువు రాజ్యాలేలేటందుకే కాదే, కనీసం మొగుడు రాసే ఉత్తరం చదువుకోవడానికి, దానికి జవాబివ్వడానికైనా వచ్చి ఉండాలా అక్కర్లేదా ఆడదానికి? మీనాక్షమ్మ ఎత్తిపొడుపుగా అంది. రేణు ముఖం ఎర్రబడింది. నోటికి తాళం పడ్డట్టుగా మౌనం వహించింది. మరునాడు ఉచితో పాటు అక్షరాభ్యాసం గావించబడింది రేణుకు. అత్తగారి ఎత్తిపొడుపు హృదయంలో గాఢంగా గుచ్చుకోవడంతో రేణు పట్టుదలగా చదువు నేర్చుకోసాగింది. అరటి ఆవు ఒక్కో అక్షరం కూడదీసుకుని చదువుతూనే రేణు బావు ఏడుపు విని దిగ్గున లేచి వెళ్ళిపోయి వాడిని చంకనేసుకువచ్చి కూర్చుంది. వాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని తిరిగి చదవడానికి ఉపక్రమించింది. రేణు ఏం చదువుతుందో వినడం ఎప్పుడో మానేసింది కోమల. ఒళ్ళో పిల్లాడిని వేసుకుని అక్షరాలతో కుస్తీ పడుతున్న రేణువునే తదేకంగా చూడసాగింది. కోమల కాంతారావుకి కొంచెం దూరపు బంధువుల పిల్ల. కోడలికి మనవరాలికి మంచి టీచర్ను తీసుకురమ్మని మీనాక్షమ్మ చెప్పినప్పుడు కాంతారావుకి కోమల గుర్తుకు వచ్చింది. కోమల ఇంటికి పెద్ద కూతురు. బిఏ పాస్ అయి నిరుద్యోగిగా ఉంది. వాళ్ల కుటుంబ పరిస్థితులు అట్టే బాగోలేనివి సంగతి కాంతారావుకు తెలుసు. ఈ అవకాశం ఆయన కోమలకిచ్చాడు. కోమలకు పెద్దగా వివరాలేమీ చెప్పి తీసుకురాలేదాయన. నీకు మంచి ఉద్యోగం చూపిస్తానని తనతో తీసుకువచ్చాడు. ఇక్కడికి వచ్చాక తను చేయవలసిన పని తెలిసింది కోమలకు. 2 శిష్యులకు టీచర్గా 300 జీతంతో జమీందారిణి భవనంలోనే బస ఏర్పాటు చేయబడింది. జమీందారిణి కోడలు మాత్రం పెద్ద సస్పెన్స్ అయింది కోమలకు. కొన్ని సంగతులు ఎవరూ చెప్పకపోయినా చూసి గ్రహించేవి ఉంటాయి. కొన్ని సంగతులు చూసి గ్రహించింది కోమల. కొన్ని సంగతులు కాంతారావు మావయ్య ఇంటికి వెళ్ళినప్పుడు తెలిసాయి. రేణు కథ ఇంచుమించు కోమలకు తెలిసిపోయింది. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది రేణుకాదేవి గారు, హఠాత్తుగా అంది కోమల. ఆశ్చర్యమా? ఎందుకు? మీకింత దోహం జరిగినా ఇంట్లో మీరు ఎలా ఉండగలుగుతున్నారు? ఈ ఇంట్లో చాలామందికి చాలానే జరుగుంటాయి. అవేమీ శాశ్వతంగా నిలవలేదనుకుంటాను. నాకు జరిగిన ద్రోహం కూడా శాశ్వతంగా ఉంటుందా? అయితే మీ వారు తిరిగి వచ్చిన మిమ్మల్ని భార్యగా స్వీకరిస్తారని మీకు నమ్మకం ఉందా? జీవితం చీకటి వెలుగుల సమ్మేళనమని పెద్దలనగా మీరు వినలేదా? అబ్బా, మీరంతా ఆశావాదులు. సరిగా ఇదే మాట ప్రేమ్ తండ్రి అన్నారు ఒకనాడు.
అయితే మీ మధ్య మాటలుండేవన్నమాట. మాటలు కాదు, పోట్లాట్లుండేవి. రేణు గలగలా నవ్వేసింది. మీ స్థానంలో నేనుంటే ఇంత స్వచ్ఛంగా నవ్వేదాన్ని కాదు. ఒక్క పెట్టున ఏడ్చేసేదాన్ని. ఏడ్పుతో సాధించేవి ఏమీ లేవు ఈ ప్రపంచంలో. మీకు చదువు చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది రేణుకాదేవి గారు. నిజానికి మీరు గురువు కావాలి, నేను శిష్యురాల్ని కావాలి. మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి అనిపిస్తుంది. నేర్చుకునేవి ఉంటే నేర్చుకోండి. అయితే ఈ క్షణమే నన్ను గురువుగా స్వీకరించాలి. ముందు ఆ రేణుకాదేవి గారు అన్న సంబోధన మానేయమని ఆజ్ఞాపిస్తాను. నాకు చదువు చెప్పడానికి వచ్చి నన్ను బహువచనంతో మన్నించడం బాగాలేదు. ఇంచుమించు సమవయస్కులం. రేణుక అంటే చాలు. మిమ్మల్ని నేను కోమల అనే పిలుస్తాను. మీరు నా శిష్యురాలే, అయినా జమీందారిని కోడలు. ముఖ్యంగా నాకు జీతమిచ్చి పోషిస్తున్న వాళ్ళు. రేణు మరోసారి నవ్వింది. ఈ ఇంట్లో పెద్దగా మీకు నాకు భేదం లేదు. నేను ఇంచుమించుగా మీలాంటి నౌకర్నే ఇంట్లో. భర్త త్యజించిపోయి మనిషిని. ఈ ఇంట్లో నా విలువేమిటో నాకు తెలుసు. మా అత్తగారు నన్ను కోడలుగా మన్నించవచ్చు. ఈ ఊరు ప్రజలందరూ నన్ను జమీందారిని కోడలు అనవచ్చు. కానీ ఆయన తనకక్కర్లేదన్న మనిషిని. అయినా ఈ ఇంట్లో ఉన్నాను. మా అత్తగారు నా జీవితమే ఒక తపస్సుగా ఆయన కోసం నిరీక్షించమని చెప్పింది. ఆమె మాట ఒక ఉపదేశంగా స్వీకరించాను. అందుకే ఈ ఇంట్లో ఉండగలుగుతున్నాను. కానీ ఈ పిల్లల మీద మీ ప్రేమను చూస్తుంటే, ముఖ్యంగా మీకు ద్రోహం చేసిన అతడి పిల్లలు, తండ్రి చేసిన ద్రోహం ఏమిటో తెలుసుకోలేని పసిపిల్లలు. తండ్రి చేసిన ద్రోహానికి వీళ్ళని బాధ్యుల్ని చేయనా? చేయను. చిన్నవాడే కన్నతల్లికి దూరమయ్యారు. వీళ్లను అమ్మగా ప్రేమించాలనిపిస్తుంది. అందుకే ఉషకి నన్ను అమ్మా అని పిలవడం నేర్పాను. కన్నెపిల్ల ఎవరో కన్నపిల్లలకు తల్లి కావడం, తల్లిగా ప్రేమించబడడం ఎంత అదృష్టమైన సంగతి. రేణు బాబును పెదవుల వద్దకు తీసుకుని వాడి బుగ్గల మీద ఆప్యాయంగా ముద్దు పెట్టుకుని, వీడెవడో తెలుసా? ప్రేమ్ సుధాకర్. నా జీవితంలో ఒకనాడు వీడే ప్రేమసుధను వర్షించగలడు. కన్నెపిల్లను ఎవరో కన్నపిల్లలకు తల్లినయ్యానన్నాను కదూ. నా జీవితానికి ఈ మాత్రం భాగ్యం దక్కడం అదృష్టం కదూ. భర్త ఆదరణకి దూరమైన ఒక స్త్రీ 2 పిల్లలకు మాత్రం తల్లి అయింది. అదృష్టమంటారా? కాదా అని లేచింది రేణు. బాబుకు పాలు పట్టే వేళ అయింది అంటూ వాడిని చంకనేసుకుని వెళ్ళిపోయింది. కోమల రేణు వెళ్ళిన దిక్కునే ముగ్ధురాలై చూసింది. సుధాంశు వెళ్ళిపోయి 4 రోజుల తరువాత అతడి దగ్గర నుంచి తల్లికి ఒక ఉత్తరం, కాంతారావుకు ఒక ఉత్తరం వచ్చాయి మధుర నుండి. మధుర అడ్రస్కు 2000 రూపాయలు పంపమని కాంతారావుకు రాశాడు. తల్లికి రాసిన ఉత్తరంలో ఇలా ఉంది: అమ్మగారికి పాదాభివందనములు. నేను ఎందుకోసం విల్లు విడిచిపెట్టానో మీకు ఈసరికి తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. రేణుకకు రాసిన ఉత్తరం ఆమెకి చదువు రాదు కాబట్టి ఆమె మీ చేత చదివించుకుని ఉంటుందని నా ఉద్దేశం. అమ్మా, మీ కళ్ళ ముందే నేను మనోరమ అన్యోన్యంగా జీవించాము. మా అనురాగ దాంపత్యాన్ని గురించి మీరు ఎందరితోనో గర్వంగా చెప్పగా విన్నాను. అలాంటి ఆమె ఈ లోకంలో నుండి నిష్క్రమిస్తూనే ఆమె స్థానంలోకి మరొకరిని తెచ్చావు. ఆ పని చేయడానికి నువ్వేమీ సంకోచపడలేదు. నీకు కోడలు కావాలనుకున్నావు, పిల్లలకు తల్లి కావాలనుకున్నావు. తలరాతలు తారుమారు అయ్యి ఆమెకు బదులు నేను చనిపోతే నీకు కొడుకు కావాలని, ఆడపిల్లకు తండ్రి కావాలని అనేదానివా అమ్మా? ఈ ప్రపంచంలో స్త్రీకొక న్యాయం, పురుషుడికొక న్యాయం. ఎవరు రాశారో తెలియదు గాని ఇది చాలా దారుణమమ్మా. మనిషి కనుమరుగైన చెదరనిది నా ప్రేమ మనోరమ మీద. నువ్వు ఇల్లు విడిచి ఆ ఆశ్రమానికి వెళ్ళిపోతాననడంతో మతిపోయి నీ మాటకు తలొగ్గినప్పుడు ప్రస్తుతానికి గండం తప్పించుకున్నాను అన్న ఆలోచన తప్ప మరొకటి రాలేదు. అలా తగ్గడం వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనమయ్యింది. అలాంటి ఆలోచనే వచ్చి ఉంటే రేణుకకు ఆ గతి పట్టేది కాదు. నా 2వ పెళ్లి జరిగేదే కాదు. నా కారణంగా ఒక నిండు జీవితం వ్యర్థమైపోతుందన్న బాధపడే అవకాశం ఉండేది కాదు నాకు. రేణు ఆ ఇంటి నుండి వెళ్ళిపోతే తప్ప ఈ బాధ నుండి నాకు విముక్తి లేదమ్మా. రేణుక వెళ్ళిపోయిందని నాకు తెలిపితేనే నేను ఇంటికి తిరిగి రావడం అంటూ జరుగుతుంది. ఆ తరువాత తాను చూసిన ప్రదేశాలు, తన యాత్రలో విశేషాలు క్లుప్తంగా రాసి ముగించాడు సుధాంశు. ఆ ఉత్తరం మీనాక్షమ్మ చదువుకుని కోడలికి ఇచ్చింది. ఒక్కో అక్షరం కూడదీసుకుని చదివి అర్థం చేసుకోవడానికి 1 గంట సేపు పట్టింది రేణుకు. జవాబు నువ్వు రాయి. నేనా? ఇది చదవడానికే 1 గంట పట్టింది. 1 గంట పట్టినా చదివావు కదా, అలాగే 2 గంటలు కాకపోతే 3 గంటలు కూర్చుని రాయి. ఇక నుండి మీ భార్యాభర్తల మధ్య సమస్యలు నా దాకా రానివ్వకు. నువ్వే పరిష్కరించుకో. ఏనాటికైనా మిమ్మల్ని ఒకటిగా చూస్తానా అని నా ప్రాణం కొట్టుకులాడుతుంది.
మమ్మల్ని ఇద్దరినీ ఒకటిగా చూడాలనే కదూ మీరు మీ కొడుకుకి దూరమైన నన్ను ఇంట్లో ఉంచుకున్నారు. ఉంచుకోవడం ఏమిటమ్మా, ఇది నీ ఇల్లు, నువ్వున్నావు. అవును, నా ఇల్లు, నేనున్నాను. భర్తను తెరమేసి చిత్రంగా నవ్వింది రేణు. మధురలో తను బస చేసిన గదిలో కూర్చుని అప్పుడే అందిన ఎంఓతో వచ్చిన ఉత్తరం విప్పాడు సుధాంశు. తనకు పూర్తిగా అపరిచితమైన చేతిరాతను చూసి అతడు గబగబా కింద సంతకం చూశాడు. రేణుక బొత్తిగా చిన్నపిల్లల రాతలా ఉన్న ఉత్తరాన్ని చదివి అర్థం చేసుకోవడానికి సుధాంశుకు గంట పట్టింది. శ్రీవారి పాదపద్మాలకు నమస్కరించి రేణుక రాయినది. మీరు అత్తగారికి రాసిన ఉత్తరం చదివాను. నా పెళ్ళైన దగ్గర నుండి మీరు చెబుతున్న విషయాలే ఉన్నాయి ఇందులో, కొత్తగా ఏమీ లేవు. దానికి జవాబులు నా ముఖతో వినే ఉన్నారు. మీరు వెళ్ళిపోమన్న కొద్దీ నేను మొండిగా ఉండిపోయాను. మీరనుకున్నంత సులభమైన విషయం కాదు నేను ఇంటిని మిమ్మల్ని విడిచి వెళ్ళడం అనేది. మీరు ఇల్లు విడిచి పారిపోయేంత మాత్రాన నేను మిమ్మల్ని వదులుతాననుకున్నారా? కాంతారావు వెంట మీరు నాకు రాసి పంపిన ఉత్తరం చూశాక వెళ్ళిపోదామనుకున్నాను. నాయనమ్మ బ్రతికి ఉన్నంతకాలం ఆమె పంచరబడి ఉందామనుకున్నాను. కానీ అత్తయ్య నేను వెళ్ళిపోవడానికి అంగీకరించలేదు. నా జీవితమే ఒక తపస్సుగా మీకోసం నిరీక్షించమని చెప్పింది. ఆమె మాటను నేను ఉపదేశంగా స్వీకరించాను. ఈ విధంగా మీ కోరిక తీరే మార్గం శాశ్వతంగా మూసుకుపోయింది. కానీ మీకు జరిగిన రెండో వివాహం ఒక పొరపాటుగా మీకు బాధపడడం చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఈ ప్రపంచంలో మనుషులంతా సమానమైనప్పటికీ ప్రకృతికి స్త్రీ పురుషులు ఎప్పుడూ సమానం కాదండి. అసమానత దృశ్యమేమో స్త్రీకి కొన్ని విధులు, పురుషుడికి కొన్ని విధులు ఏర్పరిచింది సమాజం. ఆ విధులను తారుమారు చేయాలని, ఒకటి చేయాలని మీలాంటి సహృదయులు ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నిస్తారు కూడా. మీ భార్యకు బదులు మీరు పోతే మనోరమ అక్కయ్యకు రెండో పెళ్లి తలపెట్టేదానివా అని మీరు అత్తయ్య గారిని ప్రశ్నించారు. ఎంత పిచ్చి ప్రశ్న! ఇద్దరు బిడ్డల తండ్రి తిరిగి పెళ్లాడితే నష్టం లేదు గాని ఇద్దరు పిల్లల తల్లి తిరిగి వివాహిత కావడం స్త్రీనైన నేనే అంగీకరించలేకుండా ఉన్నాను. సంతానాపతి అయిన స్త్రీ పునర్వివాహానికి మాతృమమత తప్పకుండా అడ్డు వస్తుంది. ఈ మాతృమమత ముందు సంసార సుఖం తుచ్చంగా కనిపిస్తుంది. అయితే మీ విషయంలో ఇలా జరిగిందా? మీకు జరిగిన రెండో పెళ్లి ఒక పొరపాటుగా భావించడానికి పితృ మనసు కారణం కాదనుకుంటాను. కేవలం మనోరమ అక్కయ్య మీద ప్రేమ చేతే కదా. కాలువ గర్భంలో కలిసిపోయిన మనిషిని మీరింకా ప్రేమించడం చూస్తుంటే సమాధిలో శవానికి పూజలు చేసే మనిషి ఎంత పిచ్చిగా కనిపిస్తాడో అంత పిచ్చి మనిషిగా కనిపిస్తున్నారు నాకు. అంత మాత్రాన ఆమెను మర్చిపోమ్మని, ఆమెతో గడిపిన జీవితాన్ని తుడిచివేసుకోమని నేను చెప్పడం లేదు. ఆ జీవితాన్ని ఒక స్మృతిగా హృదయంలో దాచుకుంటే చాలదా? సంసార సుఖాన్ని త్యాజించి ఆమెను ప్రేమిస్తూ కూర్చోవడం వల్ల మీకు ఒరిగే ఆనందం ఏమిటో నాకు బోధపడడం లేదు. అమర ప్రేమ, ఆదర్శ ప్రేమ అనిపించుకోవాలన్న స్వార్థం తప్ప నాకేమీ కనిపించడం లేదు. నా సమక్షంలో మీరు చలిస్తారన్న భయం చేత ఆ ప్రేమను రక్షించుకోవడం కోసం ఇంటి నుండి పారిపోయారు. ఎందుకండి ఈ బలవంతపు నిగ్రహం? ఇంత బలవంతంగా మీ జీవితంలో శూన్యం నింపుకుని పారిపోవడం ఎందుకు? ఏం పొందుతారు? మీ శూన్య జీవితం దీర్ఘమవుతుందన్న కొద్దీ మీరు ఆ ప్రేమించే శక్తిని కూడా కోల్పోతారు. చైతన్యరహితమైన స్తంభించిపోతారు. మీలో ఆ ప్రేమించే శక్తి క్షీణించకముందే మీలోని ప్రేమ ప్రవాహం దారి మళ్ళీ ఆ నిరుగ్యురాలిని ముంచివేసి భాగ్యవంతురాన్ని చేయాలని కోరుతున్నాను. చిరంజీవి ప్రేమ్ బొద్దుగా తయారవుతున్నాడు. వాడిలో అన్నీ మీ పోలికలే వ్యక్తమవుతున్నాయి. ఉష అప్పుడే 4 రకాల ఏబిసిడీలు నేర్చుకుంది. ఈ మధ్య మా ఇద్దరికీ చదువు చెప్పడానికి ఓ పంతులమ్మని కుదిర్చారు అత్తయ్య. దాని ఫలితమే మీకు ఈ ఉత్తరం నా చేతితో రాయబడడం. ఉష డాడీ ఎప్పుడొస్తారు అని అడుగుతుంది. ఎప్పుడొస్తారని చెప్పను. ఉత్తరం పూర్తి చేసేసరికి సుధాంశు నుండి ఒక నిట్టూర్పు వెలువడింది. ఆండాళమ్మ మనవరాల్ని తన భార్యగా చేసి అమ్మ చాలా తెలివైన పని చేసింది. ఏ గాలికి చలించిన శక్తి చిన్న గడ్డి మొక్కకే ఉంటుంది. తమకు సామాన్య స్థాయిలోని అమ్మాయితో తనకు పెళ్లి జరిగి ఉంటే తన ప్రవర్తనతో ఎంత గల్లంతైనా జరిగి ఉండేది. తన ఇల్లు విడవనక్కర్లేకుండానే విడాకులు పొందుండేవాడు ఆమె నుండి. రేణు రూపవతి కాదు, వివేకవతి, విజ్ఞానవతి కూడా అనుకున్నాడు సుధాంశు. మొదటిసారిగా ఆమె చాలా సూటిగానే తన మీద దాడి చేసింది. ఎటూ తప్పుకుపోవడానికి వీల్లేకుండా మరీ చేసింది. స్త్రీ అయినా తనను ప్రేమించమని కోరడానికి సిగ్గుపడడం లేదు. అలా అడగడానికి తనకు హక్కు ఉన్నట్టుగా మరీ అడుగుతోంది. తను విదిలించిన కొద్దీ తనను ఆక్రమించుకుపోవాలని తాపత్రయపడుతుంది.
ఇందులో సిగ్గులేనితనం కాక తన సంసారం ఎలాగైనా నిలబెట్టుకోవాలన్న తపన వ్యక్తమవుతుంది. మనోరమ మీద తన ప్రేమను ఎంత నిర్దయగా వర్ణించింది. సమాధిలోని శవాన్ని పూజించడం లాంటిదంట. అంతేనా? అంతకంటే మరేమీ కాదా? మనోరమ మీద తన ప్రేమకేమీ విలువలేదా? సుధాంశులో మదన ప్రారంభమైంది. ఇంటి దగ్గర అందరూ క్షేమమేనా మహేంద్రబాబు? క్షేమమే అత్తయ్య. మహేంద్ర మనోరమకి అన్నయ్య. పిల్లల్ని చూసి రమ్మని తల్లి పంపగా వచ్చానని చెప్పాడు. సత్యం, ఉషను, ప్రేమ్ను ఇలా తీసుకురా, నౌకర్కి పురమాయించింది మీనాక్షమ్మ. బావగారున్నారా? లేడు, పని మీద ఊరికి వెళ్ళాడు. నెలల తరబడి ఉండిపోయే పని ఏమిటత్తయ్య? మహేంద్ర నవ్వులా లేదు. నాగుపాము విషం చిమ్ముతున్నట్లుగా ఉంది. మీనాక్షమ్మ గతుక్కుమంది. ఇంకా ఇల్లే దాటలేదనుకున్న వార్త కాస్త వాళ్ళదాకా పాకిపోయిందన్నమాట. అయితే చాలా సంగతులే తెలుసుండాలి. ఆమె ముఖం వివర్ణమైంది. తల్లి ఎలాగో లేదు. ఉన్న తండ్రి ఇల్లు విడిచిపోయాడు. ఇక మను పిల్లల్ని ఇక్కడుంచడం అనవసరం అనుకుంటున్నాను. పిల్లల్ని తీసుకువచ్చేయమని చెప్పింది మా అమ్మ. మీనాక్షమ్మ ఉద్రికతను ఆపుకోలేకపోయింది. వాళ్ళ నానమ్మ బ్రతికి ఉన్నంతకాలం ఆ పిల్లల్ని తీసుకుపోయే అవసరమే మీకు రాదు. మీరు ఈ విషయంలో కోపగించుకోనక్కర్లేదు. మీకు వయసు పైబడిపోతుంది. మీ ఆరోగ్యం మంచిది కాదు కూడా. పిల్లల్ని ఈ కాలానికి అనుగుణంగా మీరు పెంచలేరు. అంటే ఏమిటి మీ ఉద్దేశం? వాడి తండ్రి చచ్చాడనుకుంటున్నారా? ఉండి లేనివాడిని అంతే అనుకోవాలి. బావకి మీ అక్కయ్య మీద వెళ్ళమారిన ప్రేమ. ఆ ప్రేమను మీరు గుర్తించక రెండో పెళ్లి చేశారు. ఇల్లు విడిపించారు. అతడు ఇంటికి తిరిగి వచ్చినా ఏ విరాగిలాగో కాలం గడుపుతూనే ఉంటాడు గాని పిల్లల్ని, సంసారాన్ని చక్కదిద్దుకోగల మనిషి అవుతాడని నేను అనుకోవడం లేదు. ఇటువంటి వాతావరణంలో పిల్లలు పెరగడం ఎంతమాత్రం మంచిది కాదు. అయినా మీరింత కోపగించుకోవాల్సిన అవసరం ఏముంది? మేము ఆ పిల్లలకి దూరం మనుషులం కాదుగా. ఆ పిల్లల్ని తీసుకోపోగల హక్కు మాకు లేదా? హక్కు మీకెలా ఉంటుంది? హక్కుంటే హక్కు కాదనుకోండి, ఆప్యాయత. ఇక్కడ ఆప్యాయతకి ఏమీ కొరత లేదు. మీరున్నన్నాళ్ళు లేదనుకోండి, నేనెప్పుడు చేస్తానో నీకు తెలుసా? మీరు విపరీతార్థాలు తీసుకోవద్దు. మరోసారి వేడుకుంటున్నా. మీకు మీ వయసు పైబడింది. ఇదా పల్లెటూరు. మేము ఉండేది సిటీలో. మా పిల్లల మధ్య పెరుగుతారు. వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్ది మీకు అప్పచెప్పకపోతే మేమేం చేస్తాం? సుధా ఈ పల్లెటూరులోనే పుట్టాడు. వాడి పై చదువులకు విదేశాల్లోనే గడిచింది. బావికి తల్లి తండ్రి ఇద్దరూ ఉన్నారప్పటికీ. ఆ పిల్లలకి తల్లి చచ్చిపోయిందే గాని ఇంకా తండ్రి చావలేదయ్యా. ఇక ప్రసక్తి నా దగ్గర తీసుకురాకు, ఖండితంగా చెప్పింది. నా కంఠంలో ప్రాణముండగా నా కొడుకు పిల్లల్ని పరాయి పంచన వదలను. వాళ్ల కోసం నేను 100 ఏళ్ల ఆయువును కోరుకుంటాను. దేవుడు దయలేక నన్ను వేగమే తనలో చేర్చుకున్నా వాళ్లకి జరిగే లోటేమీ లేదు. కన్నతల్లినే మరిపించిన పిన్ని ఉంది వాళ్ళకి. ఆమె వాళ్లకు లోటేమీ చేయదు. సవతి తల్లిని గురించేనా మీరంత గొప్పగా చెప్పేది? ఆహా ఆహాహా! మహేంద్ర హాలు దద్దరిల్లిపోయేలా నవ్వాడు. ఆమెది ఎంత గొప్ప వంశమో, ఎంత గొప్ప చరిత్ర ఎవరికీ తెలియదన్నట్టు చెబుతున్నారే. ఆమె చేతిలో పిల్లలు ప్రయోజకులుగా తయారు కాకపోతామని, బిచ్చగాళ్లుగా తయారు కాకపోతే అదే 10,000. మీనాక్షమికి క్రోధంతో ముఖం కందగడ్డలా తయారైంది. మహేంద్రబాబు, నువ్వు మమ్మల్ని ఇలా అవమానించిపోవడానికే వచ్చావా? అమ్మ పిల్లల్ని తీసుకువచ్చేమని చెప్పింది, వచ్చాను. మీరు మా కోరికను ముందుగానే మన్నిస్తే ప్రసంగం ఇంత దూరం వచ్చేది కాదుగా, నింపాదిగా అన్నాడు మహేంద్ర. మీ కొడుక్కి చేసిన రెండో పెళ్లి తలుచుకున్నప్పుడల్లా మాకు రాజుగారి కథ జ్ఞాపకం వస్తుంది. పొట్ట చెక్కాలయ్యేలా నవ్వొస్తుంది. బహుశా మీకు ఆ కథ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. అత్తయ్యకు తెలుసో తెలీదో కానీ నాకు తెలుసు ఆ కథ. ఆ ప్రశ్నకు జవాబు నన్ను అడగండి. మా ఊళ్ళో శ్రీరంగం తాతయ్య నాకు చాలా కథలు చెప్పేవాడు. అందులో పంచతంత్రం కథలు నేను మరీ అడిగి చెప్పించుకునేదాన్ని. అందులో కరటక దమనుకలే 2 నక్కలుంటాయి. ఆ రెండిటిలో ఒకడు విరూపాన జన్మ ఎత్తి ఉండాలని నా అనుమానం. జవాబు రేణు నుండి వచ్చింది, వాడిగా వేడిగా. విషమైన మా పిల్లల్ని చూడడానికి వచ్చాడని నౌకరు వచ్చి చెప్పినప్పటి నుంచి ఇంకా ఇంటి పద్ధతులకు అలవాటు పడిన రేణు పిల్లల్ని చూసినట్టు ఉంటుందని, బంధు దర్శనం చేసుకున్నట్టు ఉంటుందని ప్రేమను ఎత్తుకుని ఉషను నడిపిస్తూ వచ్చి మహేంద్రకు చివరి మాట విని ఊరుకోలేకపోయింది. రేణు మందులిస్తూ చూసింది మీనాక్షమ్మ. లోపలికి వెళ్ళమంటున్నట్టుగా కనుసైగ చేసింది. అత్తగారి కళ్ళలో ఆజ్ఞ చదువుకున్న రేణు వెళ్ళబోయింది పిల్లల్ని వదిలేసి. ఈవిడేనా బావుకి బలవంతంగా కట్టబెట్టిన మనిషి? అతడి ధోరణి ఎంత మనసు మండించేదిగా ఉన్నా అత్తగారి ఆజ్ఞబద్ధురాలిగా మౌనంగా నిష్క్రమించింది రేణు. మహేంద్ర లేచి నాయనమ్మ ఒళ్ళో ఉన్న ప్రేమను ఎత్తుకోబోయాడు.
ఇప్పుడిప్పుడే కొత్త పాతకు అలవాటు పడుతున్నాడు. ప్రేమ్ రౌడీ మీసాలతో వీణ్ణి జుట్టులో ఉన్న మహేంద్రని చూసి దూసుకున్నట్టుగా ఏడుపు లంకించుకున్నాడు. ప్రేమ్ను వదిలేయక తప్పింది కాదు మహేంద్రకు. ఉషకి మేనమామ దగ్గర బాగానే చనువుంది. తల్లిపోయినప్పుడు ఆ వాతావరణంలో ఆ పిల్ల తల్లి కోసం బెంగ పెట్టుకుంటుందేమోనని అమ్మమ్మ వెంట వచ్చినప్పుడు 4 రోజులు అక్కడే ఉండిపోయింది ఉష. అప్పుడు మేనమామతో బాగా చనువు ఏర్పడింది. పిలవగానే మేనమామ ఒళ్ళోకి చేరింది. అతడిచ్చిన చాక్లెట్ డబ్బా, ఆపిల్ పళ్ళు తీసుకుంది. కాసేపు మేనమామతో కబుర్లు చెప్పి ఏదో జ్ఞాపకం వచ్చిన దానిలా కబుర్లు చెబుతూనే అమ్మా అంటూ పరుగు తీసింది. అమ్మా? అమ్మెవరు? మహేంద్ర తెల్లబోయాడు. మనవణ్ణి భుజం మీద ఎత్తుకుని మౌనంగా మీనాక్షమ్మ కూడా నిష్క్రమించింది అక్కడి నుండి. రేణు తిరిగి అతడి కంటపడకపోయినా మీనాక్షమ్మ అతడితో మాట్లాడడం మానేసిన వంట మనుషులతో, నౌకర్లతో అతడి అతిథి మర్యాదలకు లోపమేమీ జరగలేదు. ఏ ఉద్దేశమో గాని 2 రోజులు తిష్టవేశాడు. సాయంకాలం కాంతారావుని వెంటబెట్టుకుని బయటికి వెళ్లేవాడు. 2 రోజుల తరువాత మహేంద్ర వెళ్లిపోయాడు. ఎస్టేట్ వివరాలు తనకు గుచ్చిగుచ్చి అడిగేవాడని, సుధాంశు పొలాలు, తోటలు ఎక్కడున్నాయో చూపించమని వేధించాడని కాంతారావు వల్ల తెలిసింది మీనాక్షమ్మకు. ఆందోళనతో ఆవిడ ఆరోగ్యం మరీ చెడిపోయింది. ఆ రోజంతా పక్క వదలలేదు. ఆ తర్వాత మరో 4 రోజుల దాకా కొడుకు ఎక్కడున్నది తెలియక అతడి నుండి ఉత్తరమూ లేక మరీ కృంగిపోయిందామె. రేణు, సుధా ఇద్దరూ తనకు 2 కళ్ళు లాంటి వారు. ఇందులో ఏ కన్ను పాడు చేసుకోవాలా పాలుపోవడం లేదు. తమ బాధ తమకుండగా అవతలి వాళ్లు జోక్యం కలగజేసుకోవాలని చూస్తున్నారు. పిల్లల్ని పంపమని మనోరమ తండ్రి ఉత్తరం రాశాడు. మగదిక్కులేని సంసారమైంది. చిరాకు పడసాగింది మీనాక్షమ్మ. ఆడవాళ్లని, పిల్లల్ని వదిలేసి మనోరమ స్మృతులు పట్టుకొని పారిపోయిన కొడుకు మీద ఆవిడకు ఎక్కడలేని కోపం రాసాగింది. ఒకరోజు కోడేళ్లు కూర్చోబెట్టుకుని చెప్పింది, రేణు, పిల్లల్ని పంపమని వాళ్ళు వేధిస్తున్నారు. ఇంతటితో వదిలేలా కూడా లేరు. పిల్లల్ని పంపమని అడగడం అది ఒక నెపం మాత్రమే. వాళ్ల కన్ను మన ఎస్టేట్ మీద పడింది. కూతురు పిల్లల్ని వాళ్ళని పెంచి పెద్ద చేస్తారేమో గాని ఈ ఎస్టేట్ మొత్తం వాళ్లకు అప్పచెప్తారని నమ్మకమేమిటి? రేణు వెలవెలబోయిన ముఖంతో పిల్లల్ని వాళ్ళ దగ్గరికి పంపించడానికి నిశ్చయించుకున్నారా అత్తయ్య అని అడిగింది. మీనాక్షమ్మ చెయ్యి రేణు భుజం నొక్కింది. ధైర్యం చెబుతున్నట్టుగా, నా కంఠంలో ప్రాణముండగా ఆ పని జరగదు. కానీ ఈ గుండెదడుతో, ఈ అశాంతితో నా ఆయువు త్వరలోనే సమాప్తమయ్యేలా ఉంది. సుధ నుండి డబ్బు కోసమైనా ఉత్తరం వచ్చి ఉండాలింతవరకు. ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో. ఆవిడలో కఠినత్వం కరిగి కన్నీరుగా ప్రవహించడం మొదలుపెట్టింది. అత్తయ్య, నేను మాట చెప్పనా? చెప్పమ్మా. ఆ తిరుగుళ్ళో ఆయన ఆరోగ్యం ఎంత చెడిపోతుందో. మీరు నా కోసం కొడుకును దూరం చేసుకుంటారా? ఈసారి ఆయన దగ్గర నుండి ఉత్తరం వస్తే ఇంటికి తిరిగి రమ్మని, అంతా ఆయన కోరిక ప్రకారమే జరుగుతుందని రాయండి. ఆయన వచ్చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయి. సమస్యలన్నీ తీరిపోతాయా? అదెలాగమ్మా? నువ్వు సమస్య కావా? నీ కన్నీరు శాపం కాదా ఈ ఇంటికి? నా కన్నీరు ఇంటికి శాపమే అయితే నేను కన్నీరు పెట్టనత్తయ్య. కానీ నేను వెళ్ళిపోక తప్పదని ముందే ఖచ్చితంగా తెలిసి ఉంటే పిల్లలతో ఇంత అనుబంధం పెంచుకోపోయేదాన్ని, ఇంత మమకారం అల్లుకోకపోయేదాన్ని. నేను బాధపడేదంతా దీనికోసమే. రేణు కంఠం వణికింది. ఎన్నడూ దైన్యం ఎరుగని రేణు దైన్యం మూర్తిభవించినట్టుగా కనిపించింది. మీనాక్షమ్మ హృదయం కదిలిపోయింది. రేణు, నువ్వు బాధపడకు. ఆ పిల్లలు నీ పిల్లలే. ఆ పిల్లల్ని నీ నుండి వేరు చేసే హక్కు ఎవరికీ లేదు. ఆ పిల్లల్ని నీ నుండి ఎవరూ విడదీయకుండా నేను గట్టిగా కట్టుదిట్టం చేస్తాను అంది. అది ఎంత అసంభవమో రేణు మనసుకు తెలుసు. ఆవిడేదో ఆవేశంతో అందని తృప్తిపడి ఊరుకోలేకపోయింది. ముందు మీ కొడుకుని రప్పించే ప్రయత్నం చేయండి అంది నిర్లిప్తంగా. అతడు రాకముందే నేను అనుకున్న పనులు పూర్తి చేయాలి. ఆవిడ ఏదో నిశ్చయించుకున్న దానిలా అంది. కింద తివాసి మీద బొమ్మలతో ఆడుకుంటున్న బాబుని ఎత్తుకుని అవతలికి వెళ్లిపోయింది రేణు. తన నిశ్చయాన్ని వివరించి అందుకు ఏర్పాట్లు చేయమని కాంతారావుతో చెబుదామనుకున్న మీనాక్షమ్మకు కాంతారావు 2 రోజుల నుండి అనారోగ్యంతో ఇల్లు కదలడం లేదని గుర్తుకు వచ్చింది. తాతయ్య, పెద్దమ్మగారు వచ్చారు. కాంతారావు మనవడు లోపలికి పరిగెత్తుకు వచ్చి చెప్పాడు. కారు దిగి కాంతారావు ఇంట్లోకి ప్రవేశించింది మీనాక్షమ్మ. కాంతారావు భార్య సాధారణంగా ఎదురు వచ్చి లోపలికి తీసుకువెళ్ళింది. శ్రమ తీసుకుని వచ్చారు. కాంతారావు నొచ్చుకుంటూ పడుకున్నవాడల్లా లేవబోయాడు. మా ఇంటి ముందు కారెక్కి మీ ఇంటి ముందు దిగడానికి శ్రమేమిటి? ఇంతకీ ఏమిటి నీ అనారోగ్యం? తన కోసం వేసిన కుర్చీలో కూర్చుంటూ పరామర్శించింది మీనాక్షమ్మ. కాళ్లలో నరాలు పట్టేస్తున్నాయి. నడవాలంటే ఓ కాలు స్వాధీనం తప్పిపోతుంది.
ఈ 2 రోజులు ఆచారి గారు ఏదో తైలం మధ్య నాకు ఇచ్చారు. ఇహ ఈ తైలాలు పూతలు లాభం లేదనుకుంటున్నాను. మా తాతగారిదే జబ్బు. ఇలాగే పిక్కల్లో నరాలు పట్టేవి. తరువాత కాళ్ళు చచ్చుబడ్డాయి. తరువాత నడుం దాకా చచ్చుబడింది. అలా సగం చచ్చిన శరీరంతోనే ఆయన 3 ఏళ్లు మంచంలో బ్రతికాడు. నాకెందుకో ఈ కాళ్ళ నరాలు పట్టడం ప్రారంభమైన దగ్గర నుండి ఒకటే భయంగా ఉంది. ఆయన చావు నాకు రాకూడదు కదా దేవుడా అని. మీరెలా ముందే ఊహించి భయపడకండి. భయపడకుండా ఉండలేకుండా ఉన్నాను. రోగం ప్రారంభ దశ అంతా తాతగారిని పోలి ఉంది. అందుకే నేను ప్రకృతి చికిత్స కోసం విజయవాడ దగ్గర ఏదో ఆశ్రమం ఉందన్నారు. ఓ 2 నెలలు సెలవు తీసుకుని వెళ్దామనుకుంటున్నాను. మీనాక్షమ్మ గుండెల్లో రాయి పడింది. ఈ సమయంలో మీరు కూడా లేకపోతే? మీ ఉప్పు తిని బ్రతికిన శరీరం ఇది. మరి మీ అవసరం గడిపించకపోవడం విశ్వాసహీనుండి కాను. ఈ అనారోగ్యంతో, ఈ కాళ్ళు బాధతో నా వల్ల మీరు ఉపకారం ఏమీ జరగదు. ఇక నాకు విశ్రాంతి తీసుకునే వయసు కూడా దగ్గరకు వచ్చేసింది. మీకు అభ్యంతరం లేకపోతే ఫణిబాబును మీ సేవకు వినియోగించుకోవాలి అనుకుంటున్నాను. ఫణిబాబునా? అతడు ప్లీడర్గా ప్రాక్టీస్ చేస్తున్నట్టు విన్నానే. ఇప్పుడిప్పుడే కదా ప్రారంభం. క్రమక్రమంగా అతడు పైకొస్తే రావచ్చుగా. ఇప్పుడేమంత ప్రోత్సాహకరంగా లేదు. పోతే నా స్థానంలో నమ్మకమైన మనిషికి నిలుపుకోవలసిన బాధ్యత నాకుంది. 2 రోజుల నుంచి నేనిదే ఆలోచిస్తున్నాను. పాపం కుర్రవాడు, అభివృద్ధిలోకి రావాల్సినవాడు. తరతరాలుగా మీ సేవ చేస్తూ మేమేమీ చెడిపోలేదు. వాడు చెడిపోడు అనే నమ్మకం నాకుంది. మీ అండ దొరకడమే ఒక అదృష్టం వాడికి. ఫణిబాబు కాంతారావు 2 కొడుకుల్లో చిన్నవాడు. MLLA ప్రాక్టీస్ చేశాడు. ఇంకా అవివాహితుడు. మీనాక్షమ్మకు అతడు చిన్నప్పటి నుండి పరిచితమే. తండ్రి వలనే సాత్వికుడు, నిదానస్తుడు. ఫణికి రమ్మని రాశాడు. కొద్ది రోజులు నేను ఇక్కడే ఉండి అన్ని వ్యవహారాలు అతడికి తెలియజెప్పాకే నేను ఇక్కడ నుండి బయలుదేరడం జరుగుతుంది. మీనాక్షమ్మకు మరికొంతసేపు అక్కడ ఉండి వచ్చేశాక మనసు మరీ స్థిమితం లేకుండా పోయింది. కాంతారావు శరీరం మొదటి నుండి ఆరోగ్యవంతమైంది. ఎప్పుడో జలుబు లాంటిది తప్ప ఒక్కరోజైనా పక్కను అంటుపెట్టుకుని పడుకోడు. సుస్థి చేసిన గుర్తే లేదు. అంత ఆరోగ్యవంతుడు మంచం ఎక్కాడు. ఈహ తనదేముంది? ఈ గుండెదడితో, ఈ అశాంతితో, ఈ సమస్యలతో ఏ క్షణం కన్నుమూస్తుందో తెలియదు. తను చేయాలనుకున్న పని ఎంత త్వరగా చేస్తే అంత మంచిది అని అనుకుంది. ఫణిబాబు డ్యూటీలో ప్రవేశించి అప్పుడే 15 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు అతడు ఆఫీస్ గదిలోకి ప్రవేశిస్తూనే తను రాసుకునే టేబుల్ మీద ఓ ఫ్లాస్కు, కప్పు సాసారు ఉండడం చూసి హడావిడిగా సత్యాన్ని కేకేశాడు. వాడు వచ్చాక ఫ్లాస్కు, కప్పు సాసారు తన టేబుల్ మీద ఉండడం గురించి ప్రశ్నించాడు. సత్యం నవ్వి, మీరు గంటకి ఒక కప్పు కాఫీ ఇంట్లోంచి తెప్పించుకోవడం అమ్మగారు గమనించారండి. మాటిమాటికి మీరు అలా అడగకుండా అమ్మగారు ఈ ఏర్పాటు చేశారు అన్నాడు. అమ్మగారంటే? చిన్నమ్మగారు. చిన్నమ్మగారు? ఆవిడ గురించి తను చాలా విన్నాడు. అలాంటి రూపం తను ఎక్కడా చూడలేదన్నది అమ్మ. అలాంటి గుణవతిని తను ఎక్కడా చూడలేదన్నాడు నాన్న. అలాంటి కరుణామయిని ఎక్కడా చూడలేదు అన్నాడు ఊళ్ళో జనం. తనకిక్కడికి 15 రోజులుగా వస్తూ ఉన్న అపూర్వ యువతిగా చెప్పబడే ఆ చిన్నమ్మగారిని చూడడం సంభవించలేదు. తన పని ముగించుకుని సాయంకాలం వెళ్లిపోయే ముందు లోనికి వెళ్లి మీనాక్షమ్మను కలుసుకుని ఆ సంగతి ఈ సంగతి మాట్లాడి వచ్చేస్తున్నాడు. అప్పుడప్పుడు పక్క గదిలో గాజుల శబ్దం, పిల్లలతో మాట్లాడుతున్న మధురమైన కంఠధ్వని వినిపిస్తూ ఉంటుంది. ఆ కంఠధ్వనిని బట్టి ఆమె రూపం ఊహించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఫణిబాబు. కానీ చిన్నమ్మగారు మీకో మాట చెప్పమన్నారండి. ఫణిబాబు ఆలోచన నుండి గతుక్కుమంటూ తేలుకున్నాడు. గంటకి టీ తాగి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పమన్నారండి. తన పట్ల ఆమెకున్న శ్రద్ధకు ఫణిబాబుకు మూర్ఛ వచ్చినంత పని అయింది. తనకు టీ తాగడం బాగా అలవాటు. రాస్తూనే తలెత్తి అలా ఒకసారి ఒళ్ళు విరుచుకుని సత్యం ఓ కప్పు టీ అంటూ కేక వేసేవాడు. 10 నిమిషాల్లో పొగలు కక్కే టీ టేబుల్ మీద ఉండేది. తన పనికి అది పెట్రోల్లా పనిచేస్తున్నట్టుగా తాగడం అలవాటు ఫణిబాబుకు. ఇది త్రాగకు, ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అంటూనే దాన్ని తనకు సమీపంగా ఉంచిన చిన్నమ్మగారి ఉద్దేశం ఏమిటో ఫణిబాబు పెదవుల మీద చిరునవ్వు విరిసింది. రాయడం ముగించి పుస్తకం మూసి చేతి వాచి వంక చూసుకున్నాడు. 1 అయ్యింది. అతడు చూపులు ఫ్లాస్క్ మీద పడ్డాయి. తన చేతులు 1కి 2 సార్లు దాని మీదకి వెళ్లడం, ప్రయత్నపూర్వకంగా నిగ్రహించుకోవడం గుర్తుకొచ్చింది. అతడి ముఖంలో మళ్ళీ నవ్వు మెరిసింది. ఇంటికి వెళ్లి భోజనం చేశాక 1 గంట విశ్రాంతి తీసుకుని 3 గంటల ప్రాంతంలో ఆఫీస్కి రావడం అలవాటు ఫణిబాబుకు. ఆ రోజు అలాగే వచ్చాడు. వస్తూనే సత్యం ప్రత్యక్షమై
అమ్మగారు ఓసారి మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు అని చెప్పాడు. ఏ అమ్మగారు? చిన్నమ్మగారు. ఒక క్షణం గుండె కొట్టుకోవడం ఆగి తిరిగి తీవ్రంగా కొట్టుకోవడం ప్రారంభించింది ఫణిబాబుకు. చిన్నమ్మగారి దర్శనం ఈరోజు అవుతుందా? ఏదో అద్భుతం జరగబోతున్నట్టుగా ఫణిబాబు హృదయం ఒక విచిత్ర వ్యవస్థకు లోనయ్యింది. ఫ్లాస్కులో టీ ఒక్క చుక్క తరగలేదని ప్రశ్నిస్తుందా? సత్యాన్ని అనుసరించాడు ఫణిబాబు. మీనాక్షమ్మ పడుకుని ఉంది. గుండెల దాకా శాల్వా కప్పుకుని. ఆ పడుకున్న తీరే చెబుతోంది మామూలుగా పడుకోవడం కాదని, అస్వస్థత చేత పడుకుని ఉన్నారని. మంచం పట్టు మీద కూర్చున్న యువతికి నమస్కారం చేశాడు ఫణిబాబు. నమస్కారం, 2 చేతులు జోడించింది రేణు. నమస్తే. ఏం మాట్లాడాలో తెలియనట్టుగా నిలబడిపోయాడు ఫణిబాబు. కూర్చోండి. రేణుక కుర్చీ చూపింది. అత్తయ్యకి రాత్రి నుండి జ్వరం. సిటీకి తీసుకువెళితే మంచిదంటారా? డాక్టర్కి ఫోన్ చేస్తారా? ఈ సవ్వడికి కళ్ళు తెరిచింది మీనాక్షమ్మ. ఎవరు? ఫణిబాబా? అవునండి. రేణు, నువ్వు పెద్దగా ఆర్భాటం చేయకమ్మా. నాకు ఇంజెక్షన్లు అవి పడవు. ఆచారి గారి మందుతో తగ్గిపోతుంది. ఈ రోజుల్లో ఈ నాటు వైద్యం. ఫణిబాబు ఏదో చెప్పబోయాడు. రోగికి కావాల్సింది మందు కంటే ముఖ్యం నమ్మకం కదయ్యా. ఆచారి గారి మందు మీద నాకు నమ్మకం ఉంది. మీరేమీ హడావిడి పడకండి. రేణుకు గాని ఫణిబాబుకు గాని ఆమె విషయంలో ఇంకేమీ మాట్లాడడానికి కనిపించలేదు. ఆ నిశ్శబ్దంలో మీనాక్షమ్మ జ్వరం మూలుగులు మాత్రం వినిపించసాగాయి. రేణు హఠాత్తుగా తలెత్తి, మీరీరోజు టీ అసలు తీసుకోలేదు? కోపం చేత అని అడిగింది. కోపమా? ఎందుకు? ఫణిబాబు ఇబ్బందిగా కదిలాడు కుర్చీలో. మరి తాగలేదెందుకు? మీరొద్దన్నారుగా. యజమాని మీద మరీ ఇంత భక్తి పనికిరాదు. రేణు నవ్విన నవ్వు ఫణిబాబు ముఖాన్ని రాగరంజితం చేసింది. చెప్పింది యజమాని గనక భక్తి అంటున్నారు. ఈ మాట ఇంకెవరైనా చెబితే? నేనే మానేస్తే? ఇంకెవరో ఎవరో తెలిస్తే దాన్నేమంటారో చెబుతాను. టీ మీకు అలా గంటకి తాగడం ఎలా అలవాటయింది? అలవాట్లు అనేవి చాలా మట్టుకు ఎందుకు, ఎలా అవుతాయో అనేది చెప్పలేం. బహుశా వాటిలో ఏదో సుఖం ఉండాలి. మనసుని మెల్లమెల్లగా లోబరుచుకుంటూ ఉండాలి. ఎవరో వద్దన్నారని అలా ఒక్కసారి మానేయడం కూడా ఆరోగ్యం కాదు. మనసుని మెల్లమెల్లగా ఎలా లోబరుచుకుంటుందని అన్నారో అలా మెల్లిమెల్లిగా అలవాట్లకి ఉద్వాసన చెప్పాలి. ఆమె మాటలు అప్పుడే పరిచయమైనట్టుగా కాక చిరపరిచితమైన మనిషిలా ఉన్నాయి. పరాయి మగవాడితో మాట్లాడుతున్నానన్న జంకు కూడా ఆమెలో లేదు. ఆమె మాటల్లో నిజమైన ఆత్మీయత తొంగి చూస్తుంది. ఫణిబాబు ముగ్ధుడై చూశాడు ఆమె ముఖంలోకి. ఈ అతిలోక సౌందర్యవతి నుంచి, ఈ అద్భుత యువతి నుంచి ఎలా పారిపోగలిగాడు సుధాంశుబాబు? 3 రోజుల తర్వాత జ్వరం నుండి విముక్తి పొంది కులాసాక మీనాక్షమ్మ కుర్చీలో కూర్చుని ఉండగా ఫణిబాబు వచ్చాడు. సుధ నుండి ఉత్తరాలు లేవు. ఎక్కడున్నాడో తెలియదు. ఫణిబాబు, రోజులు గడిచిపోతున్న కొద్దీ ఏదో కారు చీకటి కమ్ముకు వస్తున్నట్టుగా నా మనసు భయంతో వణికిపోతుందయ్యా. ఎస్టేట్ సమస్య, పిల్లల సమస్య, కళ్ల ముందు కోటి కోరికలు పరవళ్లు తొక్కే వయసున్న కోడలు పిల్ల యోగినిలా జీవితం గడపడం సమస్య. ఈ సమస్యల నుండి విముక్తి కలగాలంటే సుధ మనసు మార్చుకుని రావాలి. అప్పుడు గాని ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకదు. మరో 10 ఏళ్ల వృద్ధాప్యం ముందుగా వచ్చి పడ్డట్టుగా మీనాక్షమ్మ ముఖం ముడతలు పడి నీరసించిపోయింది. మీరు కంగారు పడకండమ్మా. ఈసారి బాబుగారి నుంచి ఉత్తరం వస్తే నేను వెళతాను. నచ్చజెప్పి నేను తీసుకొస్తాను ఫణిబాబు అన్నాడు. తనకై తను రావాలి గాని బలవంతంగా వచ్చినవాడు మరో సమస్యగా తయారవుతాడు గాని ప్రయోజనం ఉండదు ఫణిబాబు. అతడు మౌనంగా ఆమె ముఖంలోకి చూడసాగాడు. ఇంకా 5-6 నెలలు చూస్తాను. సుధ మనసు మార్చుకుని వస్తాడా? సరే. రాకపోతే ఈ ఆస్తిపాస్తులన్నీ రేణు పేరు మీద మార్చేస్తాను. అప్పుడు కొంతలో కొంత ఆ పిల్లకి నేను చేసిన అన్యాయానికి పరిహారం చెల్లించినట్టు అవుతుంది. రేపటి నుండి మన ఎస్టేట్ వ్యవహారాలన్నీ రేణుకకు అర్థమయ్యేలా చెబుతూ ఉండు. అన్ని విషయాలు ఆమెకు తెలుసుండాలి. మంచిదండి. ఆనాటి నుండి అన్ని విషయాలు రేణుకతో చెప్పసాగాడు ఫణిబాబు. సూక్ష్మగ్రహి అయిన రేణు 1కి 2 సార్లు చెబుతూనే గ్రహించుకుంటున్నది. రాగదీపం 4వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.